వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. గంగవాయల కూర పచ్చడి ఎలా చేసుకోనో వీడియోలు చూపెడతాను. ముందుగానే గంగవాయల కూర తెచ్చుకొని శుభ్రంగా కోసి కడుక్కోవాలి. ఇవి టమాటాలు, ఉల్లిగడ్డ, నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, మెంతి, కల్జామాకు. ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా కడుక్కొని రెడీ పెట్టుకుందాం. మీకు పచ్చడి ఎలా తయారో చూపిస్తా. కోసి అన్నీ రెడీ పెట్టుకున్నాం. ఒక చెంచాడు నువ్వుల నూనె, ఒక చెంచాడు పోపిత్తులు, కల్జామాకు, 4 చెంచాల నువ్వుల నూనె, ఒక చెంచాడు పోపిత్తులు, కొత్తిమీర, మెంతి, పుదీనా వేసుకొని ఇలా గోలించుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు. ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు పెసరపప్పు, ఒక చెంచాడు మినపప్పు, ఒక చెంచాడు శనగపప్పు, ఒక చెంచాడు పసుపు, ఒక చెంచాడు అల్లం వెల్లిపాయ, 1/2 చెంచాడు ఇంగు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ గంగవాయల కూర వేసుకోవాలి. గంగవాయల కూరని ఇలా కలుపుకోవాలి. టమాటా వేసుకోవాలి. ఇది మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని ఒక 25 నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఒక చెంచాడు కారపొడి వేసుకున్నాం, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఉడకనివ్వాలి. టమాటా గంగవాయల కూర ఉడికినది. ఇది మేము గంగవాయల కూర పచ్చడి తయారు చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి దించుకొని చల్లారిన తర్వాత గ్రైండర్ కానీ రోట్లో కానీ రుబ్బుకోవాలి. గంగవాయల కూర టమాటా ఇప్పుడు ఉడికింది. దీన్ని రోట్లో వేసుకొని మనం మెత్తగా రుద్దుకోవాలి. రోట్లో వేసుకొని రుద్దుకోవచ్చు, గ్రైండర్లో వేసుకొని రుద్దుకోవచ్చు. ఇది గంగవాయల కూర పచ్చడి. ఇప్పుడు ఈ రోట్లో వేసుకున్నాం. ఈ రోట్లో వేసుకొని మేము ఈ గంగవాయల పచ్చడిను మెత్తగా రుద్దుకుంటున్నాం. ఇలా మొత్తం ఈ కూరను ఇలా కొంచెం కొంచెం రుద్దుకోవాలి మెత్తగా. మెత్తగా మొత్తం ఈ రోట్లో వేసుకొని గంగవాయలి పచ్చడి రుద్దుకోవాలి. ఇలా రుబ్బిన తర్వాత ఇప్పుడు పచ్చడి మొత్తం ఇలానే రోట్లో వేసుకొని రుబ్బుకొని మనం వేరే కటోరలో వేసుకోవాలి. గంగవాయలి పచ్చడి రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ గంగవాయలి పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది.